థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయింది కదా! కానీ 2 ఇయర్స్‌లో ఈ మార్పు ఎలా? 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 అనే క్వెషన్ మార్క్ మీకు గనక ఉంటే మాత్రం ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంటే ఎంత ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలోనే చెప్పేస్తానంటే మాత్రం కుదరని పని. నేను ఈ వీడియోలో కొంత మాత్రమే చెప్తాను. కొంత కూడా కాదు. కొంచెం అంటే కొంచెం మాత్రమే చెప్తాను. అంత మాత్రమే చెప్పగలను. ఎందుకనంటే ఫస్ట్ మీరు అది చూడాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నాకు ఒక కామెంట్ చేయాలి. మీకు అది ఇంట్రెస్ట్ అనిపిస్తేనే కదా నేను షేర్ చేసుకోగలను. ఇప్పుడు నాకు ఒక పాయింట్, ఇప్పుడు పప్పు నేను చేశాను అంటే అనేదానికి, పప్పు ఎలా చేశానో చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. పప్పు నేను చేశాను అంటే మీకేం ఉపయోగము? పప్పు ఎలా చేశాను అంటే అది ఉపయోగం. అలాగనే నేను తగ్గాను 2 సంవత్సరాలు అని చెప్పడం వేరు. నేను ఎలా తగ్గానో మీతో షేర్ చేసుకోవడం వేరు. మీరు కనుక నా 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 వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, వీటన్నిటికంటే ముందు అట్లీస్ట్ నాకు ఒక కామెంట్ చేశారనంటే, నాకు ఇంట్రెస్ట్ ఉందంటే నేను చెప్తాను. పోయేదేముంది? ఇప్పుడు నాలాగా చాలామంది బాధపడుతుంటారు. పిల్లలు పుట్టాక లావైపోయి ఎలా తగ్గాలో తెలియక, కానీ పిల్లలు పుట్టడం వల్ల ఇలా అయిపోయానని చెప్పుకొని చాలామంది ఫీల్ అవుతుంటారు. చెప్పాక మాత్రం అలా చెప్తారు కానీ లోపల చాలా బాధపడతారు. అలాంటి వాళ్ళ కోసం, అలాంటి హౌస్ వైఫ్స్ కోసం పర్టికులర్లీ నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను చేసింది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా చెప్తాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఓపెన్ ఛాలెంజ్ అనేసి. ఖచ్చితంగా 100కి 100% చెప్తున్నాను. ఇది ఓపెన్ ఛాలెంజే. నేను మారాను, మీరు మారుతారు. ఆ నమ్మకం నాకుంది. మీరు నమ్మినట్లయితే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు కనుక మారకపోతే అక్క నేను మీరు చెప్పింది చెప్పినట్టు చేశాను, కానీ నాలో ఎలాంటి మార్పు లేదని మీరు నాకు ఒక్క కామెంట్ చేయండి. కానీ నన్ను ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నేను పెట్టే ప్రతి వీడియోని మీరు చూడాలి. అంటే అలా అని ఏదేదో పెద్దవి ఉండవు. చాలా సింపుల్గా ఉంటాయి. ఓకేనా? డన్. కామెంట్ చేయండి మరి.